ఒకసారి పుష్కరాలు జరుపుకునే నదులే 12 ఉన్నాయి. ఇంకా మిగిలినవన్నీ కలిపితే చాలా ఉన్నాయి. ఇన్ని నదులను మనం ఏం చేస్తున్నాం? ఏమీ లేదు, ఊరికే పుణ్యక్షేత్రం రాగానే మునగడం తేరానం. సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఈ నదులన్నీ ఎండబెట్టేసి శుభ్రంగా ప్లాస్టిక్ చెత్తతో వాటిని నింపేసి జంతువుల మాంసాహార ముక్కలు ఉంటాయి కదా, వ్యర్థాలు, మాంస వ్యర్థాలు, వాటితో నదీ తీరాలన్నీ పాడు చేసేసి చివరికి నదులు లేకుండా చేసుకున్నాం. మన దగ్గర నది ఉందని ఎప్పుడు గుర్తొస్తుందంటే పుష్కరాల నాడు గుర్తొస్తుంది. 27లో రాబోయే పుష్కరాలకు ఇక్కడి నుంచి ఏర్పాటు చేస్తున్నారు, అందరిని ముంచేద్దామని. మనం అంతా వెళ్ళిపోతాం, పొలోమని వెళ్ళిపోవడమే, మొత్తం మునిగేయడమే. అందుకని ఈ నది ఎందుకు, మునగడం ఎందుకు? ఎందుకంటే మునగడం ఆలోచించండి, పుష్కరాలు 12 ఏళ్ళకోసారి మునగడం ఏంటండి? పుణ్యతీర్థం అయితే రోజు మునగాలి కదా, కనీసం ఏడాదికోసారి మునగాలి కదా. 12 ఏళ్లకోసారైనా నువ్వు ఏ నది నీళ్లు తాగుతున్నావో ఆ నదిలో స్నానానికి పెడితే లోతు ఎంత ఉందో, ఇసుక ఎంత ఉందో, మేటేసుకుపోయిందో, నీరు ఉందో లేదో, ఎవరైనా ఆక్రమించారో అవన్నీ ప్రజలకు తెలుస్తాయి. అప్పుడు ప్రజలు ఉద్యమం చేసి ఆ పారిశ్రామిక వాతావరణం తప్పించి పర్యావరణాన్ని